కృష్ణమ్మకు వరదలు తుఫాన్లు తప్పవు. అయితే దివిసీమను కాపాడే కరకట్టకే ఇప్పుడు ఆపదొచ్చి పడింది. సముద్రపు కట్టపై పెద్ద పెద్ద గోతులు ఏర్పడ్డాయి. దీంతో ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని భయం గుప్పెట్లో బతుకుతున్నారు స్థానికులు. కరకట్ట కుంగిపోవడంతో ఎప్పుడు ఏ ఆపద వస్తుందో అంటూ గజగజ వణికిపోతున్నారు. దివిసీమ పేరు చెబితే గుర్తుకొచ్చేది 1977 నాటి దివిసీమ ఉప్పెన. ఈ జల ప్రళయంలో ఉప్పెన ధాటికి సుమారు 10,000 మంది ప్రజలు మృత్యువాత పడగా లక్షలాది మూగ జీవాలు అసువులు బాసాయి. గ్రామాలకు గ్రామాలు ఉప్పెన నీటి ప్రవాహానికి కొట్టుకుపోయాయి. దివిసీమకి భారీ స్థాయిలో ఆస్తి నష్టం వాటిల్లింది. ఆ తర్వాత 1999వ సంవత్సరంలో కృష్ణానదికి 10 లక్షల క్యూసెక్కుల వరద నీరు రావడంతో మరోసారి దివిసీమను వరద నీరు చుట్టుముట్టింది. దివిసీమకు బాహ్య ప్రపంచంతో సంబంధం తెగిపోయింది. అక్కడికి వెళ్లడానికి ఏకైక మార్గమైన పులిగడ్డ అక్విడక్ట్ వరద నీటికి మునిగిపోయింది. మేము ఈ సముద్రం తీర ప్రాంతాల పక్కంపడే బతకటం అనేది ఇట్లా 24 గ్రామాలు 25 గ్రామాలు ఉన్నాయి. ఇక్కడ ఈ సముద్రం తీర ప్రాంతంలో ప్రతి సంవత్సరము తుఫాన్లు, వాయుగుణాలు, ఉప్పిన్లు, సునామీలు ఇటువంటి అనేది బాగా రావటం అనేది జరుగుతుంది. ఆ ఉప్పిన తుఫాను వాయుగుండం పడింది అంటే ఈ తీర ప్రాంత గ్రామంలో ఉన్న ప్రజలు ఎంత విలవిల్లాడిపోతున్నారో కూడా అది మాకు వరకే తెలుసు. పైన ఉన్న నాయకులకి అధికారులకి అనేది తెలియదు. కానీ కరకట్ట అనేది 77 తుఫాన్ నుంచి కూడా ఈ కరగట్టుని ఏదో చేస్తున్నాం అన్నట్లుగానే చేస్తున్నారు. కానీ దీన్ని గట్టి ప్రయత్నం అనేది చేయటం లేదు. దివిసీమకు పులిగడ్డ నుంచి ఎడమ వైపుకు 22 మైళ్లు, కుడి వైపుకు 20 మైళ్ల పొడవున కృష్ణానదికి ఏటి కట్ట ఉంది. ఈ రెండు కట్టల మధ్య ఏటి మొగ నుండి ఉల్లిపాలెం వరకు సముద్రం వైపు కరకట్ట లేదు. దీంతో కృష్ణానదికి వరదలు వచ్చిన ప్రతిసారి, సముద్రం పొంగిన ప్రతిసారి దివిసీమలోని గ్రామాల్లోకి నీరు చొచ్చుకొని వచ్చేది. ఈ కృష్ణానది అనేది దాదాపు 10,000 క్యూసెక్కుల నీరు కింద సార్. 10,000 క్యూసెక్కుల నీరు వల్ల ఈ కరగట్టు కోత గురైందండి. ఈ 5 సంవత్సరాల్లో పట్టించుకున్న నాదుడైతే ఈ కరగట్టు లేదండి. ఇది ఆటుపోట్ల సమస్య అండి. ఇది సముద్రం నుంచి వాటర్ వస్తూ ఉంటుంది, పోతూ ఉంటుంది. దానివల్ల కోతకు గురయ్యి కట్ట పూర్తిగా ధ్వంసం అయిపోయిందండి. దీన్ని ప్రతిష్టంగా క్రాస్ బండ్లు వేస్తే కనుక ఆగుద్దండి. లేకపోతే 15 గ్రామాలు మునిగిపోతాయండి. 1,500 ఎకరం పొలం పోతుందండి. దీనిని అధిగమించడానికి ఆనాటి మంత్రి మండలి వెంకటకృష్ణారావు దివిసీమ చుట్టూ 20 అడుగుల ఎత్తులో మట్టితో కరకట్టను నిర్మించారు. దీని వలన సుమారు 10,000 ఎకరాల మాగాణి భూములకు వరద ముంపు తొలగడమే కాక తీరం వెంబడి ఉన్న 35,000 ఎకరాల బంజరు భూములు సాగులోకి వచ్చాయి. ఆ తర్వాత 1999లో వచ్చిన వరదలకు కరకట్టలు దెబ్బతినగా మండలి వెంకటకృష్ణారావు తనయుడు మండలి బుద్ధప్రసాద్ మరోమారు కరకట్టలను బలోపేతం చేయించారు. ఏ రోజు ఏ వాయుగుండం పడుతుందో, ఏ తుఫాను పడుతుందో అని చెప్పేసి చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇదే కరగట్టు ఇలా ఉంటే ఈసారి వర్షం పడ్డా సరే ఎక్కడికక్కడికి గాళ్ళాడే ప్రమాదం అయితే చాలా ఉంది. అట్లా గళ్ళ పడిపోయి ఏదో నామకార్థంగా రైతులు వేసుకున్నారు. కానీ ఈ సంవత్సరం కానీ గత 4 సంవత్సరాలు బట్టి దీని నుంచి మట్టేసిన వాళ్ళు లేరు. అంతకు ముందైతే కొంచెం మరామతులు చేశారు. 90లో తుఫాను తర్వాత ఈ గట్టనే కొంచెం గట్టిగానే చేశారు. అక్కడి నుంచి కూడా దీని మీద ఎవరైనా మట్టేసిన వాళ్ళు కూడా లేరు. ఈ కట్టని గట్టిగా నిర్మించి ఇరుపక్కల రివట్మెంట్ కట్టి మాకు గట్టి ప్రయత్నం చేయాలని, గతంలో ఈ గట్టు మీద నడిచెళ్ళటానికే విధంగా లేకుండా ఉండేది. తర్వాత బుద్ధప్రసాద్ గారు ఉల్లిపాలెం నుంచి గుల్లలమాత వరకు ఆటోలు, కార్లు, బైకులు వెళ్లే విధంగా చేశారు. అయితే వరద వచ్చినప్పుడు లేదా తుఫాను వచ్చినప్పుడు మాత్రమే స్థానిక అధికారులకు, నాయకులకు కరకట్ట గుర్తుకు వస్తుంది. ఒకప్పుడు కరకట్టపై కార్లు తిరిగేవి. కానీ ఇప్పుడు కరకట్టపై పెద్ద పెద్ద గోతులు పడి కనీసం నడవడానికి కూడా వీలు కాని స్థాయిలో దివిసీమ రక్షణ కట్ట తయారైంది. గడిచిన 5 ఏళ్ల వైసీపీ పాలనలో కరకట్టపై గుప్పెడు మట్టిపోయలేదని, కరకట్టలు పునర్నిర్మించాలని ఎన్నికలకు ముందు అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ కరకట్టపై పాదయాత్ర చేశారు. ఎప్పుడు ఎటువంటి ప్రమాదం ముంచుకొస్తుందో తెలియక తీర ప్రాంత ప్రజలు బిక్కుబిక్కుమంటూ ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బ్రతుకుతున్నారు. చిన్నప్పటి నుంచి ఇది కోత గురవుతూనే ఉంది. ఎవరు పట్టించుకోవట్లేదు. అంశలది ఉల్లిపాయల నుంచి అంశలది దాకా రాతి కడితే కానీ ఇది ఆగదండి. ఆటు పోట్లు సముద్రం దగ్గర కదా, ఇక్కడ కృష్ణానది కలిసి ప్రదేశం ఇది. దీనికి బాగా పోటు ఆటుమాలని కోత గురైపోయి కోసుకుంటూ వచ్చేది. రోడ్డు దగ్గరకు వచ్చేసింది.
అది ప్రతిష్ట చేయమని గవర్నమెంట్ని కోరుతున్నాం. ఉల్లిపాలెం భవానీపురం వారధికి కూతవేటు దూరంలో కరకట్ట కోతకు గురై ప్రజలను మరింత కంగారు పెడుతోంది. కృష్ణానది సముద్రంలో కలిసే ప్రాంతం కావడంతో సముద్రం ఆటుపోట్ల సమయంలో మరింత కోతకు గురవుతుందని ప్రజలు కంగారు పడుతున్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే దివిసీమలో 1977 నాటి ఉప్పెన మరోమారు జల ప్రళయంగా మారి దివిసీమను నామరూపాలు లేకుండా చేస్తుందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల కృష్ణానదికి వరదలు వచ్చిన సమయంలో ఇదే ప్రాంతంలో కట్ట తెగిపోయే పరిస్థితి రావడంతో ఇసుక మూటలు అడ్డుగా వేసి రేయింబవళ్లు కరకట్టకు కాపలా కాశారు ప్రజలు. గత 5 సంవత్సరాల్లో దీని మెయింటెనెన్స్ ఎవరు పట్టించుకోకపోవటం వల్ల ఇది ఎక్కువగా మొత్తం రోడ్డు వరకు తుడుచుకుంటాం. మొన్న 10 లక్షల క్యూసెక్లు వరదొచ్చినప్పుడు మొత్తం కొట్టేసిందని పెనకలు ఇరిగి పడిపోయింది. ఆ రోజున అధికారులు వెంటనే స్పందించి రేత్రింబావాళ్ళు ఇక్కడ ఈ రోడ్డు వరకు తోలి మార్జిన్ అంతా ఆపారండి. అలా ఆపగలిగారు. కానీ దీన్ని ప్రతిష్టం చేసి ఈ క్రాస్ బండలో ఒక 200 మీటర్లు రేవులోకి వేస్తే కనుక మరి ఇటేమో కోతకు గురైపోయిందని అటు పూడ్చుకుంటూ వచ్చేసింది. మరి దాన్ని అటు పక్కకి మళ్లించాలంటే 200 మీటర్లు లోనకి క్రాస్ బండ్లు వేయాలండి. 200 మీటర్లకు ఒక చోట. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి దివిసీమకు సముద్రానికి మధ్య అడ్డుగోడగా ఉన్న సముద్రపు రక్షణ కట్టను పునర్నిర్మించాలని, రక్షణ వలయం పటిష్టం చేయాలని ప్రజలు కోరుతున్నారు.